పశ్చిమ గోదావరి ఆకివీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మరోవైపు ఆకివీడిలో భారీగా మోహరించారు. చలో ఆకివీడుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే గుంతెనమ్మ గుడిని కూల్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన స్థానిక దళితులు రామాలయం నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో భూమి పూజ చేపట్టారు. ఇక శ్రీరామనవమి పండుగ నుంచి ఆకివీడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకివీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మరోవైపు ఆకివీడిలో భారీగా మోహరించారు. చలో ఆకివీడుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే గొంతెనమ్మ గుడిని కూల్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన స్థానిక దళితులు రామాలయం నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో భూమి పూజ చేశారు. ఇక శ్రీరామనవమి పండుగ నుంచి ఆకివీడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకివీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక మరోవైపు ఆకివీడిలో భారీగా మోహరించారు. చలో ఆకివీడుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే గొంతెనమ్మ గుడిని కూల్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారని దళితులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన స్థానిక దళితులు రామాలయం నిర్మాణానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో భూమి పూజ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, అయితే శ్రీరామనవమి రోజున రాచుకున్న గొడవ అయితే ఇటు రాజకీయ పరిణామాలు కూడా వస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు శ్రీరామనవమి రోజున ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడిలోని పెద్దపేట గ్రామంలో ఉన్న శ్రీరాములు వారి విగ్రహానికి దండ వేయడానికి వెళ్లారో, ఆ దండ వేసే క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది మహిళలు అయితే ఆ దండను తీసివేయగా అక్కడ ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ వెనకాల వెళ్లారో వారందరినీ కూడా అక్కడ ప్రతిఘటించి అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు, అంటే పెద్దపేటకి చెందిన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు వచ్చి ఆ జనసేన నాయకుల్ని ఇటు రాడ్లతోనూ ఇనుప మేకులతోనూ రాళ్లతోనూ కూడా కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే జనసేన నాయకుడు అనిల్ కైతే తీవ్ర గాయాలు అవడంతో ఇటు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలాగే జనసేన నాయకులు కూడా ఆయన పరామర్శించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే తర్వాత అక్కడికి వెళ్లి పెద్దపేటకి వెళ్లి పరిశీలించి అదంతా కూడా ప్రస్తుతం అక్కడ శ్రీరామనవమి రోజున రాములు వారి విగ్రహానికి దండ వేయటం తప్పు అంటూ కూడా వారు చేసిన వ్యాఖ్యల పైన ఆయన తీవ్రంగా స్పందించి రాముల వారి గుడి అక్కడ శిథిలావస్థలో ఉంది, అదంతా కూడా
శిథిలావస్థలో ఉండటం చూసి ఆయన చెల్లించిపోయిన ఆయన దేవాదాయ శాఖ అధికారులని అలాగే మున్సిపల్ అధికారులని వాళ్ళందరిని కూడా సంప్రదించి దేవాలయం ఎందుకు శిథిలావస్థకు వచ్చింది అని వాళ్ళందరిని కూడా ఎంక్వైరీ చేసి అక్కడ మళ్ళీ శ్రీరాములు దేవాలయం పునర్నిర్మాణం చేయాలి అంటూ కూడా ఆయన అయితే అక్కడ ఉన్న కమిటీకి కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే గత నెల రోజుల నుంచి కూడా ఈయన పునర్నిర్మాణం చేస్తాను అనడంతో ఇటు దళిత సంఘ నేతలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. దానికోసమే ఇక్కడ ఈ శ్రీరాముల వారికి సంబంధించి అక్కడ ఒక కమిటీని ఆకువీడు శ్రీరాముల వారి సేవా సమితి అని ఒక కమిటీని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా కూడా అటు నిధులను కూడా సమకూర్చే పనులు అయితే పడ్డారు. దానికి సంబంధించి భారీ స్థాయిలో దాని నమూనా కూడా రామాలయం ఏదైతే ఉందో రామాలయాన్ని నమూనా కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి 3 రోజుల క్రితం ఏదైతే ఇటు శ్రీరాముల వారి గొంతెనమ్మ గుడి ఉంది అని పెద్దపేట స్థానికులు చెప్తున్నారో దానికి సంబంధించి అక్కడైతే అదంతా కూడా గుడిని దగ్గర ఉన్న అదంతా శిథిలావస్థలో ఉన్న దాన్ని ప్రొక్లైనర్ తీసుకొచ్చి చదును చేసే కార్యక్రమం కూడా చేశారు. దీనికి సంబంధించి ఆ పెద్దపేటకు చెందిన జ్యోత్స్న అనే ఆవిడ పేరుతో ఇటు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అప్పటికే కూడా 3 సార్లు రిట్ ఏదైతే హైకోర్టులో పిల్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ 3 సార్లు కూడా ఆయన వేసిన వాదనలో ఆయన వినిపించిన వాదనలో ఆయన వేసిన కేసు కూడా సరిగ్గా లేదంటూ కూడా హైకోర్టు అయితే 3 సార్లు కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. కొట్టేసిన తర్వాత దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కి అక్కడ పూర్వపరాలు పరిశీలించి అక్కడ శ్రీరాముల వారి విగ్రహం ఏదైతే ఉందో ఆ శిథిలావస్థలో విగ్రహాలు అన్ని కనపడుతున్నాయో ఆ గుడికి సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నింటినీ RS నెంబర్లని వాటిలన్నింటినీ తీసి అక్కడంతా కూడా పునర్విచారించి అక్కడ గుడి కట్టుకోవడానికి పర్మిషన్ కావాలని రఘురామకృష్ణరాజు అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇటు తహసీల్దార్కి ఎండార్స్ చేయగా కలెక్టర్ తహసీల్దార్ రెవెన్యూ వారి చేత అదంతా కూడా ఎంక్వైరీ చేయించి గుడి కట్టుకోవచ్చు అని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు ఆకువీడు వాళ్ళకి ఎండార్స్ చేస్తే గుడి కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజున ఉదయం 7:14 ముహూర్తం పెట్టించి ఇక్కడ శంకుస్థాపనకైతే జరిగింది. ఈ శంకుస్థాపనకు సంబంధించి పర్మిషన్ ఎలా ఇస్తారు అంటూ కూడా ఇటు జడ శ్రావణ్ కుమార్ అయితే నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ వేసి చేసిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద సోమవారం మధ్యాహ్నం మళ్ళీ లంచ్ మోషన్ లో దాన్ని విచారించి అయితే కూడా అక్కడ ఉన్న తీర్పు కూడా చెప్పాలని చెప్పి జడ శ్రావణ్ కుమార్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 45 రోజుల క్రితం ఏదైతే గొడవ జరిగిన రోజునే విజయనగరానికి సంబంధించిన సిద్ధాంతి గారి చేత అయితే ఇక్కడ దానికి ముహూర్తం పెట్టాలి, ఇలా శ్రీరామ నవమి రోజున జరిగిన ఘటన ఆయన అంతటా కూడా చెప్పి శ్రీరాములు వారి ఆలయం కట్టడానికి ముహూర్తం పెట్టమని రఘురామకృష్ణరాజు గారు కోరగా ఆయన ఈ రోజు 7:14 ముహూర్తం పెట్టారు. ఒకవేళ అది జరగకపోతే వేరే ముహూర్తం పెట్టండి అని ఆయన కోరారంట. ఆయన కోరిన పెద్ద అక్కడ ఎవరైతే ఈయన ముహూర్తం పెట్టిన పూజారి ఉన్నారో అవసరం లేదు, ఆ ముహూర్తానికి జరుగుద్దని కూడా రఘురామకృష్ణరాజుకి చెప్పారని కూడా ఆయన అయితే ఇప్పుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. భారీ వలయంలో సుమారు 500 నుంచి 700 వరకు కూడా పోలీస్ పహారాలో ఆకువీడు మొత్తం కూడా 144 సెక్షన్ విధించి ఇటు ఆకువీడు గ్రామంలోకి నలువైపులా మూసివేసి కొత్త వారు ఎవరిని కూడా రానివ్వకుండా కూడా బంధించి ఇటు పోలీస్ పహారా నడుమైతే ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ కూడా సుమారు 100 మంది వరకు కూడా బౌన్సర్స్ ను పెట్టుకొని ఈ రోజునైతే శంకుస్థాపన నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్న విజయవాడలో బందెల ఏదైతే బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో బందెల గౌతమ్ నిన్న విజయవాడ పార్టీ కార్యాలయంలో ఉండగా ఇటు ఆకువీడు వస్తున్నాడు, ఇటు దళితులందరికీ కూడా పిలుపు ఇచ్చిన పరిస్థితుల్లో ఆయన అక్కడికైతే అదుపులో తీసుకుంటాక పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పోలీసులు కళ్ళు కప్పి రాత్రి ఇక్కడ ఆకువీడు భీమవరం పరిసర ప్రాంతాల్లో చేరుకొని దళితులందరికీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. భారీ సంఖ్యలో రేపు ఉదయం 7 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు ఆ శంకుస్థాపన చేయకుండా కూడా అడ్డుకోవాలని చెప్పి దళితులందరూ కూడా పిలిపించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉదయం ఏదైతే 6 గంటలకి బందెల గౌతమ్ ఆకువీడు పరిసర ప్రాంతాల్లో ఇటు కారు వెహికల్స్ లో కనపడగా అక్కడ భారీ బందోబస్తు పహారా కాస్తున్న పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే దళిత సేవా సమితులు, దళితులకు సంబంధించిన బహుజనవాద పార్టీ, BSP పార్టీ, దీనికి సంబంధించిన ఎవరైతే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కొంతమంది ఉన్నారో వారందరినీ కూడా ఎవరిని అక్కడ ర్యాలీలు కానివ్వండి, బైక్ల మీద కానీ గుంపులుగా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్న మందకృష్ణ మాదిగ కూడా ఇలాగ ఇక్కడికి వచ్చి ఏదైతే భీమవరం ఉందో భీమవరంలో కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇలాగ కూటమి నాయకులు ఇలా చేయడం కరెక్ట్ కాదని దీన్ని స్వయంగా తానే చంద్రబాబు దిగి తీసుకెళ్లి ఇలాగ పార్టీలు
మధ్య కాకుండా ఇలా రాజకీయంగా చేయటం కరెక్ట్ కాదని, అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు, క్రైస్తవులకి దళితులకి న్యాయం చేయాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈయన ఇటు నియంత్రిత ద్వారాతో రఘురామకృష్ణంరాజు వెళ్తున్నాడంటూ కూడా దళితులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా 45 రోజుల క్రితం చెప్పినట్లు పదే చెప్తున్నట్లుగా కూడా రఘురామకృష్ణంరాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ రామాలయాన్ని కట్టి తీరతాను, ఎక్కడ దళితులు ఎవరు లేరు అని చెప్పిన విధానంలోనే అక్కడ ఉన్న పెద్దపేటకు చెందిన గ్రామస్తులు దళితులు ఎవరైతే ఉన్నారో వారందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు అక్కడ పర్మిషన్స్ తెచ్చి ఈ రోజు ఉదయం 7:14 అయితే ఇక్కడ శ్రీరాములు వారి ఏదైతే శంకుస్థాపన ఉందో శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. శంకుస్థాపనకైతే ఇటు కైకులూరు ఎమ్మెల్యే అలాగే తణుకు ఎమ్మెల్యే అలాగే ఇటు కుటుంబ సమేతంగా కూడా రఘురామకృష్ణంరాజు అయితే పాల్గొని భీమవరంకి చెందిన కూటమి నాయకులు కూడా పాల్గొని అంగరంగ వైభవంగా కూడా ఇటు శంకుస్థాపన కార్యక్రమాన్ని పోలీస్ పహారా నడుమ అయితే జరిగింది. చిత్రేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య. పక్క తీసుకో కారు మైర్ शास्त्राणां सिद्ध्यर्थं मम महादेवस्ते अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि सत्यवत्सराणां मध्ये स्वस्ति स्त्री परो भवनाम संवत्सरो उत्तरायणे
అందరూ ఒకసారి సంకల్పం చెప్పండి. మమ ధర్మార్థ కామమోక్ష మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించ సలహాలు ఎన్నిసార్లు జనలు విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తుల్నే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖంతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా జనాలు వచ్చి మళ్ళీ ఏదో తెల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం.